హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా మార్నింగ్ లేసేసి పిల్లలకైతే టిఫిన్ చపాతీ చేసి ఇచ్చేసాను. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కరెంట్ అయితే 7:30కి పోతుందండి. ఒక 1 వీక్ అవుతుంది అలా ఇలా కావడము. 7:30కి పోతుంది. 9 వరకైనా పిల్లలు వెళ్ళేంత వరకైనా రావట్లేదు. రోజు ఇబ్బంది అవుతుంది. స్టవ్ పైన వాటర్ పెట్టాల్సి వస్తుంది. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకా కరెంట్ 9:30కి అట్లా వచ్చింది. వచ్చిన తర్వాత ఇక తలస్నానం చేసుకొని ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ముందుగా వచ్చేసి వాకిట్లో ముగ్గు పెట్టేసుకున్నాను. అలాగే గడపలకు పసుపు రాసి ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఇంకా దేవుడి కాడైతే ముందు రోజు చేసిన పూజ పువ్వులు ఉంటాయి కదా, పువ్వులన్నీ తీసేసి తర్వాత ఇక్కడ వచ్చేసి స్టవ్ దగ్గర కూడా ఈరోజు ప్రసాదం చేద్దామని స్టవ్ దగ్గర కూడా ఇట్లా బొట్లు పెట్టేసుకొని స్టవ్ దగ్గర కూడా ఇలా చేసుకుంటున్నాను. ఇలా నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట. ఓపిక ఉన్నప్పుడు ఫ్రైడే రోజు ఎక్కువ శాతం అయితే ఇంకా వర్క్ ఉన్నప్పుడు అయితే చేయను అనమాట. నేను మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి అని అనిపించినప్పుడు చేయను. ఇంటి దగ్గరనే ఉంటాను అనుకున్నప్పుడు ఈ పనులైతే చేస్తాను. ఇలా చేసుకుంటే నాకు చాలా మనసు బాగా అనిపిస్తుంది, తృప్తి అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ ఈశాన్య మూలలో అయితే ఇక్కడ ఇలా పువ్వులు వేసేసి ముగ్గు పెట్టేసి ఈశాన్య మూలలో అయితే ఇలా వాటర్ పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే ప్రసాదం అయితే చేస్తున్నానండి. ఈరోజు బెల్లం అన్నం అయితే చేస్తున్నాను. అక్కడ ప్రసాదం అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ పువ్వులు ఇవన్నీ ఇంకా దీపాలు అవన్నీ వెలిగించి పెట్టేసుకుంటున్నాను. ప్రసాదం అయిన తర్వాత ఇక్కడైతే దేవుడికి ప్రసాదం పెట్టాలి. చూడండి, ఇక్కడ ప్రసాదం అయిపోయింది. దేవుడికి అయితే పెట్టేస్తున్నాను ప్రసాదము. పెట్టిన తర్వాత ఇంకా పిల్లలైతే మళ్ళీ మధ్యాహ్నం వచ్చేస్తారనమాట లంచ్కి. ఇక లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి నేను ప్రసాదం చేసేసాను. ప్రసాదం పెట్టేసిన తర్వాత హారతి అయితే ఇస్తున్నాను. హారతి ఇచ్చి ఇలా ఒక్కొక్క రోజు మంచిగా దేవుడికి ఈరోజు పూజ ప్రశాంతంగా చాలా బాగా చేసుకోవాలని మనసుకి ఎందుకో అలా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఒక్కోసారేమో టైం ఉండదన్నమాట. ఫ్రైడే నాకు వర్క్ ఉన్నప్పుడు వెళ్ళిపోతాను కదా, ఏదో ఫస్ట్గా పూజ అనేది చేసుకొని వెళ్ళిపోతాను. ఇక ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే ఇలా నిదానంగా పూజ నాకు నచ్చినట్లు చాలాసేపు అయినా సరే ఒక 2 అవర్స్ అయినా కేటాయిస్తానన్నమాట పూజ చేయడానికి. నాకు అలా చేసుకుంటేనే మనసుకు తృప్తి అనిపిస్తుంది. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత రైస్ అయితే నేను ప్రసాదం వండడానికి పెట్టినప్పుడే రైస్ అయితే పెట్టేశాను. ఇక రైస్ అయితే అయ్యింది. ఇంకా ఇక్కడ వచ్చేసి పప్పు చేస్తున్నా ఈరోజు. టమాటా పప్పు చేద్దామని, అదే ఫాస్ట్గా అవుతుంది కదా, ఇంకా అందుకోసమని నైట్ చేసిన టమాటా చట్నీ ఉంది. ఇంకా మళ్ళీ పిల్లలు చట్నీ తినరు కదా, ఇంకా దానికోసం అయితే ఇక్కడ టమాటా పప్పు అయితే చేస్తున్నాను. ఇక్కడ కొత్తిమీర అయితే ఒక 2 రోజుల ముందు అయితే తీసుకొచ్చినామండి. ఈ వర్షాలకు దీనికైతే అసలు కరివేపాకు కానీ కొత్తిమీర కానీ అస్సలు బాగుండట్లేదు. ఇక చూడండి, ఇక్కడైతే ఇక కొత్తిమీర అవన్నీ వేసిన తర్వాత పసుపు, ఉప్పు, కారం పొడి అవన్నీ వేస్తున్నాను. మా కిచెన్ వచ్చేసి కొంచెం పెద్ద ఉంటుందండి. సెల్ఫ్లు ఒక దగ్గర, వంటకట్ట ఒక దగ్గర ఉంటుంది. ఇంకా అటు ఇటు పరిగెత్తడమే సరిపోతుంటుంది వంట చేసినప్పుడు. ఇక్కడైతే రైస్ అయిపోయింది. ఇంకా పప్పుకైతే పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత పప్పు అయిన తర్వాత ఇక్కడ పోపు పెట్టేశానండి. పోపు పెట్టేసి చూపిస్తున్నాను మీకు. పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా అయిందండి పప్పు వచ్చేసి. ఇంకా ఇక్కడ టమాటా చట్నీ, పప్పు, అలాగే రైస్ ఉంది. ఇంకా పిల్లలు వచ్చేసిన తర్వాత వాళ్ళకి పెట్టేసేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పిల్లలకు నాకు వచ్చేసి మా హస్బెండ్కి అయితే మార్నింగే టిఫిన్ కట్టించేసాను. తనైతే మార్నింగ్ వెళ్ళిపోయిండు. ఇప్పుడైతే మార్నింగ్ షిఫ్ట్ ఉందన్నమాట. ఇప్పుడైతే పప్పు చేశాను, అలాగే రైస్, నైట్ టమాటా చట్నీ ఉంది, అది చేశానండి. ఇంకా పూజ అయితే ఈరోజు అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇంకా బయట చూపిస్తాను ముగ్గులు ఎలా పెట్టాను. ఈరోజు అయితే చాలా సంతోషంగా ఉంది.
నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి తులసమ్మ దగ్గర, అలాగే ఇక్కడ నేను శివ శివలింగం పటికం అది తెచ్చుకున్నాను కదా, అక్కడైతే ఫ్లవర్స్ పెట్టేసి అక్కడ కూడా దీపం పెట్టేశాను. దీపం అయితే గాలికి ఉండట్లేదండి. ఇదండి చూడండి, ముగ్గు అయితే ఈ విధంగా వేసుకున్నాను. ఈరోజు చాలా బాగా అనిపించింది అసలు. మా బాబు లంచ్‌కి వచ్చిన తర్వాత, "ఏంటి మమ్మీ ఇంత పెద్ద ముగ్గేసినావు" అని అంటుండు. "ఏంట్రా బాలేదా ముగ్గు" అంటే, "చాలా బాగుంది కానీ చాలా పెద్దగా ఉందని" అంటుండు. నిన్న మొన్న అయితే వర్షాలు వచ్చినాయి కదా, అసలు ఈరోజు కొంచెం ఏంటంటే వర్షం లేదు, ఎండ వెళ్ళిందనమాట. ఇంకా చూడండి, అందుకోసమని ఈరోజు అయితే పెద్ద ముగ్గేసాను. అలాగే ఫ్రైడే కదా అందుకోసము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.